దేవాలయాలనే టార్గెట్ ఎందుకు చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు ఎక్కువైతుంది? చాతగాని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు? 1 ట్రిలియన్ ఎకానమీ దగ్గర కలలు కంటున్నానన్న మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, పరిపాలన తెలుసా? ఏమైనా ట్రైనింగ్ కావాలా? పోకడా అని అనేది బంద్ చేసేయాలా? ముఖ్యమంత్రి పదవి ప్లస్ దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు, కుర్చీ మడత పెట్టి. మళ్ళీ ఏం పీక్ కట్టలు కడుతున్నావు హోమ్ మినిస్టర్ అయ్యుండి అని చెప్పి అడుగుతున్నా. హిందువుల మనోభావాలు నీకు కావా? ఎలక్షన్ గెలవనీకే గోమాత పూజ చేసి వచ్చినావు, ఓ పర్సెప్షన్ క్రియేట్ చేసినావు. దాని తర్వాత ఏషియన్ పెయింట్ వేసి పాడుతున్నావు, ఖుషీకి రంగుల ఏ గడియానని. ఆ అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి రెండవ ముఖ్యమంత్రిని ఇవాళ చిత్రగుప్త్ నిలదీస్తుంది. చేతనైతదా లేకపోతే రాజీనామా చేసి బగాన్స్